హాయ్ ఫ్రెండ్స్, మనకు ఎంట్రీ రిసిప్ట్ లాక్ ఎలా తీయాలో చెప్తున్నాను. ఎప్పుడైతే మనకు పంప్లో ఎంట్రీ లాక్ పడుతుందో నాజిల్స్ నడువై పంప్లో అయితే ఫస్ట్ మనం ఇక్కడ మనకు ఆన్లైన్ కేబుల్ ఉంటుంది, ఇంటర్నెట్ కేబుల్ అది తీసేయాలి. ఇంటర్నెట్ కేబుల్ తీసేసిన తర్వాత ఆటోమేషన్ది మనకి ఇక్కడ డికండేషన్లో వెళ్ళి రిసిప్ట్ ఎంట్రీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ కమిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ కమిట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక డికండేషన్ ఒకటి ఫామ్ వస్తుంది. ఇక్కడ ఆప్షన్ ఉంది, శాప్ ఆప్షన్ ఉంది, శాప్ ఇంకోటి మాన్యువల్ అని ఉన్నది. అయితే శాప్లో క్లిక్ చేసి ఉంటుంది మనకు. అయితే మాన్యువల్లో రావాలంటే మనం ఆ మాన్యువల్ బ్లాక్ని అందులో డాట్ వచ్చే వరకు మనం క్లిక్ చేయాలి. మనకు రాకపోతే మాత్రం ఒక 5 minutes వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనకు మాన్యువల్లో వస్తుంది. శాప్ ఇన్వాయిస్ ఎంట్రీ నుంచి వెళ్ళి మాన్యువల్లో వస్తుంది. అది క్లిక్ వచ్చిన తర్వాత మనకు మాన్యువల్లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్, సప్లై కోడ్ నెంబర్, ప్రోడక్ట్ ఇన్వాయిస్ ఇవన్నీ ఉంటుంది. ఇన్వాయిస్ డెన్సిటీ, మనకు ఇన్వాయిస్లో ఏ డెన్సిటీ ఉన్నదో అది రాయాలి. దాని తర్వాత మనకు కింద ఇంకోటి డెన్సిటీ ఆప్షన్, అబ్జర్వ్ డెన్సిటీ, అది మనకు లారీలో తీసింది అది వస్తుంది, అది రాయాలి మనం. దాని తర్వాత ఇన్వాయిస్ డేట్ ఎడిట్ చేయాలి, టీటీ నెంబర్ ఎడిట్ చేయాలి. ఇక్కడ 8000 అని ఇక్కడ ఏంది నెట్ వాల్యూమ్ అంది. నెట్ వాల్యూమ్ 8000 అంటే ఒక ట్యాంక్లో 2 compartments మనం నింపాం. అయితే ఇక్కడ ఇంకోటి కంపార్ట్మెంట్ నెంబర్స్ అని కింద ఉంది, 1 2 3 4 5 6. ఇందులో 8000 ఎంట్రీ ఉంది కాబట్టి నెట్ వాల్యూమ్లో మనం 1 2 ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఫస్ట్ బ్లాక్లో మాత్రం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సైడ్కి కంపార్ట్మెంట్ ఇన్వాయిస్ క్వాంటిటీ అని ఉంది. దాంట్లో 4000 ఈచ్ బ్లాక్లో 4000 ఫిల్ చేయాలి. అట్లానే పక్కకు ఇన్వాయిస్ డెన్సిటీ ఉంది, లారీ అబ్జర్వ్ డెన్సిటీ, అది కూడా మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనం ఇక్కడ మళ్ళీ స్టేటస్కి వస్తే పంప్ స్టేటస్కి నాకు ఫస్ట్ నాజిల్ క్లియర్ ఉంది, లాక్ వెళ్ళిపోయింది. సెకండ్ నాజిల్లో సెకండ్ పంప్లో లాక్ పడి ఉంది, అది కూడా నేను తీసేస్తాను ఫ్రెండ్స్.